పరశురాముడి శాపం వల్లే కర్ణుడి విధి పూర్తిగా మారిందని మీకు తెలుసా? ఈ పూర్తి కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. కర్ణుడు చిన్ననాటి నుంచే ప్రపంచంలోనే గొప్ప యోధుడు కావాలని కోరుకున్నాడు. కానీ అందరూ అతన్ని సూతపుత్రుడు అని అవమానించారు. అందుకే అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. అన్నిటినీ నేర్పగలిగిన గురువు పరశురాముడి దగ్గరకు వెళ్ళాడు. కానీ పరశురాముడు బ్రాహ్మణులకే విద్య ఇస్తాడు. అందుకే కర్ణుడు అబద్ధం చెప్పి నేను బ్రాహ్మణుడిని అని చెప్పి గురువడి శరణు పొందాడు. పరశురాముడు ఎంతో ప్రేమతో అతని శిక్షణ ఇచ్చాడు. దివ్యాస్త్రాల జ్ఞానం, యుద్ధ విద్య అన్నీ నేర్పాడు. కర్ణుడు అతడి ప్రియ శిష్యుడు అయ్యాడు. ఒకరోజు పరశురాముడు కర్ణుడి ఒడిలో తలపెట్టుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడే ఒక క్రూరమైన పురుగు కర్ణుడి తొడలోకి దూరి క్రింద నుంచి తినడం మొదలుపెట్టింది. రక్తం ఒళ్ళు వెంట పొంగింది. నొప్పి భరించలేనిది. కానీ కర్ణుడు కదల్లేదు. నా గురువు నిద్రలేస్తాడు అని ఓర్చుకున్నాడు. పరశురాముడు లేచి చూసేసరికి కర్ణుడి తొడ రక్తంతో తడిసి ఎర్రగా ఉంది. అప్పుడు పరశురాముడికి నిజం అర్థమైంది. ఇంత నొప్పిని భరించేది బ్రాహ్మణుడు కాదు, నువ్వు క్షత్రియుడివే. నువ్వు నన్ను మోసం చేశావు అని కోపంతో అన్నాడు. కర్ణుడు కన్నీళ్లతో నిజం చెప్పాడు. నాకెవ్వరూ శిక్షణ ఇవ్వలేదు గురువర్య, నేర్చుకోవాలని అబద్ధం చెప్పాను. కానీ గురువు శిష్యుల మధ్య నమ్మకం ఒక్కసారి పగిలితే తిరిగి రాదు. అందుకే పరశురాముడు శాపం ఇచ్చాడు. నేను నేర్పిన దివ్యాస్త్ర విద్య నీకు అత్యవసరమైన సమయంలో నీ మదిలోకి రాదు. అదే శాపం కురుక్షేత్ర యుద్ధంలో నిజమైంది. అర్జునుడితో చివరి సమరంలో కర్ణుడికి బ్రహ్మాస్త్ర మంత్రం గుర్తు రాలేదు. అలా అతని విధిని ఒక అబద్ధం పూర్తిగా మార్చేసింది. కర్ణుడి గొప్పతనం, అతని దౌర్భాగ్యం ఇవన్నీ ఒక గురువరి శాపంతో కలిసి ఉన్నాయంటే ఎంత వింతో కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.